హాయ్ అండి. ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ సైజ్ బ్లౌజ్తో ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే లైనింగ్ అనేది వాటర్లో తడిపిన తర్వాత ఐరన్ చేసుకొని ఇలా మడత వేసుకోవాలి. అయితే మన వైపు క్లోజ్ ఉన్నది, అవతల వైపు ఆపోజిట్లో వచ్చేసి ఓపెన్ ఉన్నది క్లాత్ అయితే ఇలా మడత వేసుకోవాలి. కింద అయితే ఒక లైన్ స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుండి కింద వీపు భాగం వరకు ఎంత ఉంటుందో చూసుకొని పొడవైతే కొలుచుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజు, నడుం లూజు పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకు చంక లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు వేసిన మార్కింగ్ చంక లూజు. ఇక్కడ నెక్ దగ్గర నుండి మనకు షోల్డర్ వరకు ఎంత ఉందన్నది ఇలా కొలుచుకున్న తర్వాత మార్కింగ్ వేసుకుంటాం కదా, అలా వేసుకొని ఇప్పుడు బ్యాక్ 4.5 ఇంచెస్ వచ్చింది నాకైతే. బ్యాక్ డీప్ వచ్చేసి నెక్ కాదు, వెనకాల. అయితే పైన పావుదక్క 3 ఇంచులు, కింద 3.25 ఇంచులు అయితే నెక్ పెట్టానమాట. అలా మనం పైన తక్కువ పెట్టుకొని కింద ఎక్కువ పెట్టుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు చంక రౌండ్ అయితే తీస్తున్నాను. ఒక 1.5 ఇంచ్ వరకు అయితే, 1.5 నుండి 1.5 వరకు అయితే ఇలా చంక లూజ్ అయితే తీసుకుంటే, లోత్ అయితే తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఫ్రంట్ అనేది మళ్ళీ సపరేట్ అనమాట. బ్యాక్ అయితే రెడీ అయిపోయింది కదా, దీని మీదనే నేను ఫ్రంట్ అనేది వేస్తాను అనమాట. డ్రాయింగ్ వేసిన తర్వాత జస్ట్ ఇది తీసుకెళ్ళి క్రాస్ పీస్ మీద వేసి కట్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఉక్సు పట్టి ఉన్న సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నడుము లూజ్ అయితే పెడుతున్నాను. ఆల్రెడీ పెట్టిన దాని మీద మనకు షేప్ పట్టి వరకు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు అనమాట. షేప్ పట్టి సపరేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే ఇలా రౌండ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ నుంచి ఒక 1/2 ఇంచు కిందకి కుట్టు కోసం పెట్టుకొని ఆ తర్వాత నుంచి 4 హుక్స్ వరకు అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు సెంటర్ పాయింట్ డాట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ నుంచి పైన కుట్టుకు వదిలేసుకొని అక్కడి నుంచి అయితే మనం పెట్టుకోవాలి. కింద కుట్టుతో సహా కలిపి పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు అలా తీసుకుంటే సరిపోతుంది. అయితే మన క్లాత్ని బట్టి మనము 1/2 ఇంచా 1/4 ఇంచా అన్నది తీసుకోవాలన్నమాట. కాటన్ క్లాత్స్ అయితే 1/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఈ సిల్క్ సారీస్ లాంటివి కొన్ని తొందరగా పికిలిపోతాయి కదా, అలాంటి వాటికైతే 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఈడ మనం ఎక్కడ అన్నది మనం ఇలా ఖర్చులు అనేది పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. 4.5 ఇంచులకైతే బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటాం కదా, వాటి కోసం అయితే మార్కింగ్ చేశాను నేను. ఇప్పుడైతే హ్యాండ్ కట్ చేద్దామనేసి మార్కింగ్ వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ దాని మీదనే ఫ్రంట్ అయిపోయింది కదా, ఫ్రంట్ హ్యాండ్స్ తీసిన తర్వాత తీద్దాము. ఇప్పుడు స్కేల్తో ఇలా 4 మడతలు వేసుకున్న క్లాత్ని మన వైపు క్లోజ్ ఉండాలి. ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ కట్ చేసినా ఓపెన్ అనేది ఆపోజిట్ వైపు ఉండాలి. బ్లౌజ్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉండే హ్యాండ్ ఉంటుంది కదా, ఫ్రంట్ తీసుకోవద్దు, బ్యాక్ తీసుకోవాలి. అది హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉంటే కింద క్లాత్ సమానం చేసుకున్న తర్వాత 1/2 ఇంచు మనకు ఖర్చుల కోసం అనేసి, అంటే ఫోల్డింగ్ కోసము పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలాగే సేమ్ చూపిస్తున్న విధంగా చేయాలి. ఇక్కడ 1/2 ఇంచు నుండి 3/4 ఇంచు వరకు లోతు అయితే తీసుకోవాలి ఒక సైడు. అది ఫ్రంట్ సైడ్ వస్తుందన్నమాట. మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న ఖర్చులు అనేది ఇచ్చుకుంటే మనకు అది ఫ్రంట్ అనేది తెలుస్తుంది. కావాలంటే ఇలా ఫ్రంట్ అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ మీద మనం ఫ్రంట్ అయితే ఇలా మార్కింగ్ చేసాం కదా, క్లాత్ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా క్రాస్గా ఉన్న సైడే మనకు బ్లౌజ్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్ వేసుకుంటే మనకు పట్టేసినట్టుగా ఉంటుంది బ్లౌజు. యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఉందో మార్కింగ్ అనేది ఆ విధంగా వేసేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ మట్టుకు. నెక్ వచ్చేసరికి మన దగ్గర ఇలా చిన్న రోలర్ అనేది ఉంటుంది కదా, నేను చూపిస్తున్నాను కదా, ఇలా 6 నెంబర్ స్కేల్ ఉంటుంది. కర్వ్ స్కేల్ అంటారు దీన్ని. ఈ స్కేల్ పెట్టి ఇలా రోలర్తో రబ్ చేసినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు అయితే లోతు అయితే తీస్తున్నాను. కంపల్సరీ లోతు తీయాలి. మనం హ్యాండ్కి తీసాం కదా, అదే విధంగా ఫ్రంట్కి కూడా తీయాలి. ఇప్పుడు ఫ్రంట్ అనేది మొత్తం మార్కింగ్ అయిపోయింది. కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేసిన తర్వాత షేప్ పట్టి ఎలా కట్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. అయితే నాకు ఇచ్చిన సైజు యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా కుట్టమని చెప్పారనమాట. అయితే షేప్ పట్టి అయితే ఈ విధంగా అయితే
కట్ చేయరు నార్మల్గా. ఇదేంటంటే స్ట్రెయిట్‌గా చాలా పెద్దగా ఉంది ఈ బ్లౌజ్‌కి వచ్చేసి. అలాగే పెట్టమన్నారని చెప్పి నేనైతే అలాగే పెడుతున్నాను. చూసారు కదా, బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కూడా రెడీ అయ్యాయి. హ్యాండ్స్కి అయితే మనకి జాయింట్స్ పడతాయి. అవి డైరెక్ట్గా ఎలా వేసుకోవాలి లోడింగ్తో సహా అన్నది నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలోనైతే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ మనము పొడవు ఎలా తీసుకోవాలి షేప్ పట్టి అంటే, మనకు బ్యాక్ పార్ట్ వచ్చింది కదా, 2 మడతల మీద ఎంత ఉందో అది చూసుకోవాలి. నాకు 11.5 వచ్చిందనమాట. దాన్ని బట్టి మనం 11.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉక్స్ పట్టి ఉన్న వైపు అయితే తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా అది ఎలా ఉందో అలాగే నేను మార్కింగ్ పెట్టి అయితే ఇలా కట్ చేస్తున్నాను అనమాట. షేప్ పట్టి అయితే నార్మల్గా అయితే 3.5 ఇంచులు, 4 మనకు సెంటర్ డాట్ వచ్చేసరికి అలా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే సైజ్ బ్లౌజ్ని బట్టి మనమైతే కట్ చేయమన్నారు కాబట్టి అలా కట్ చేసి కుడుతున్నాను నేను. ఇప్పుడు మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా, కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ ఎలా కుట్టాలన్నది నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఈ డిజైన్ ఉన్నంత మటుకైతే నేను హ్యాండ్ తీసేసాను. అయితే హ్యాండ్ మట్టుకే కట్ చేయలేదు. డిజైన్ ఉన్నది ఏంటంటే మనకు జాయింట్లు పడే దగ్గర వేసుకోవడానికి పనికొస్తుందని చెప్పి నేను స్ట్రైట్గా కట్ చేసేసాను. దీని మీద మనకు ఫ్రంట్ బ్యాక్ ఇంకా కావాల్సింది షేప్ పట్టీలు కదా, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ వస్తుందో ఆ క్లాత్ అడ్జస్ట్ చేసుకొని మనం వేసుకోవాలి. ఫ్రంట్ అయితే కంపల్సరీగా క్రాస్ మీదనే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది. బ్యాక్ పార్టు ఈ షేప్ పట్టీ అయితే కంపల్సరీ స్ట్రైటే వేసుకుంటాం కాబట్టి అది ఎక్కడైనా తీయవచ్చు, జాయింట్లు పడ్డా కూడా పర్లేదు. ఈ ఫ్రంట్ అయితే మనం క్రాస్ మీదనే తీసుకుంటేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, బ్లౌజ్ కటింగ్ చూసేసారు కదా. నెక్స్ట్ వీడియోలో బ్లౌజు స్టిచ్చింగ్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.